వస్తుందో ఎట్లా ముందు నీళ్లు బట్టన్నా తడిపితే రాదు ఉంటా ఉంటారు ముందు వస్తాం కదా సార్ ఎక్కువ నడిచినప్పుడు కూడా రాలేదు సార్ అప్పుడు రాలేదు ఇప్పుడు వస్తా ఉంది మేము పనులకి కన్నా పోతాము గాలికి అది వస్తా అంటే కళ్ళు అప్పుడైతే డస్ట్ ఏం రాలేదు. ఇప్పుడు అదేం చేస్తాను తెలియదు, డస్ట్ ఎక్కువ మామిడి ముట్లు కోడేరు కలిపి వేస్తారు, చెక్కలు వేస్తారు. తిన్నప్పుడంతా కడగల్లా ఇంత తోస్తుంది నల్లగా లేదులే ఉండమ్మా చెప్తాను. పిల్లలు కూడా మిద్ది పైన ఉండే వాళ్ళకి ఎక్కువ కింద కూడా పడతా ఉంది. అదే గాల్లో బాగా గాల్లోని కలిసి మంచిలాగా వస్తాం. కన్నీటికి ఇబ్బంది గుడ్లారేసే పనే లేదు సార్. వాళ్ళు అమ్మేసినారు కదా ఇప్పుడు ఎవరు షేర్ దీనికి? అవునా, ఎక్కడ వాళ్ళు అసలు ఎక్కడ ఎవరెవరు దీంట్లో డైరెక్టర్స్ అంతా? అతను ఎండి ఎవరు? ఓకే, ఎండి ఇతను. చైర్మన్ వచ్చి బయట ఉంటాడు. ఓకే సర్లే, నువ్వు అది ఇమీడియట్గా దాన్ని రేపటి నుంచి రాకుండా చెక్ చూడు. ఇమీడియట్గా రా. ఓకే ఆత్మన్నా వాళ్ళ ఎండితోనే మాట్లాడతాను. వీళ్ళేం తెలియదు కదా, ముందు చెప్పుకుంటాడు. ఎండితోనే మాట్లాడమన్నా ఇంకేదైనా సమస్య వస్తే మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్పేస్తాను. లేదంటే ఇంక మూత వేయాల్సి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా లేకపోతే మూపించాల్సి వస్తుంది. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. పైన పరిపాలన కింద ఎక్కువ వాళ్ళు ఆ పొల్యూషన్ ఏం స్టెప్స్ తీసుకోవాలి. గొంతు నొప్పి వచ్చేస్తాను సార్ అందరూ చెప్తున్నారు. కళ్ళలో పడితే టమాటాలు పోస్తా ఉంటాం సార్. మేము పనికి పోతాము పక్కనే ఈ పక్క రమేష్ అన్న కళ్ళలో పడితే అది మంట కన్ను తెచ్చే సార్. కాదులేమ్మా, ఇబ్బంది లేదు. నేను అది రానికుండా చెప్తాను, చేస్తాను. పోండి, నేను ఇమీడియట్గా చెప్పి కంట్రోల్ చేస్తాను. లేకుండా ఉంటే ఇంకేమన్నా పోయి పెట్టుకుంటారు. అదే విలేజెస్ అంతా నా దగ్గరికి వచ్చినది. ఏం ప్రాబ్లం ఇంతకుముందు ఎప్పుడు లేదు కదా డస్ట్. కాదమ్మా, ఇప్పుడు ఒక్క నిమిషం పైన దానికి ఏదో జల్లిడి గిల్లిడి వేసి ముందు కంట్రోల్ చేస్తూ ఉన్నారంటే అది లేదని వీళ్ళ కంప్లైంట్. ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకో. అసలు మనం టౌన్ పక్కన మనకి ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీనే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం కదా. ఇంతకుముందు అంటే సరిపోయింది, కానీ ఇది ఊరు పెరిగిపోయింది, చుట్టుపక్కలంతా వచ్చేసినారు. ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం వస్తుంది మీకు. ఎప్పటికైనా అది హెడ్ఏక్ ఉండేది. నేను మొన్న మీకు సంబంధించిన డాక్టర్ ఎవరో కూడా వచ్చినాడు నా దగ్గరికి. బెంగళూరులో ఉంటాడు. ఎవరు అతను అసలు? మీ చైర్మన్ ఎవరు? ఎవరు అసలు? ఎక్కడ అతను?